మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైనటువంటి కనికరము చొప్పున మనలను దర్శించి బలపరిచి స్థిరపరిచి నడిపించాడు. ఆయనకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ప్రియమైన పిల్లలారా, ఆయన సన్నిధిలో చేరిన మనందరితో మహోన్నతుడైనటువంటి దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట జీవము కలిగింది. ఆ మాటలో ఉన్నటువంటి శక్తిని, ఆ మాటలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, ఆ మాటలో ఉన్నటువంటి మంచి ఫలములను మనమందరము అనుభవించుదుముగాక. ఆమేన్, ఆమేన్. ఈరోజు ఒక చిన్న విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బైబిల్ తెచ్చుకొని ఉంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపట్టాలి. నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా గమనించండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యంలో ఈ మాటను మనం చదువుతూ ఉన్నాం. ప్రతి ఆశీర్వాదము. ఏ ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు, ఏ ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేశాడు అని అంటే, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకిచ్చాడు. ఒకటి కాదు, రెండు కాదు, ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేసాడు. నేను చెప్తాను, చాలామంది భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం పరుగులు తీస్తూ ఉన్నారు. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదముల విషయములలో మనిషి ప్రాకులాడుతూ ఉన్నాడు. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం మనిషి ఆరాటపడుతూ పోరాడుతూ ఉన్నాడు. నేను అడుగుతాను మిమ్మల్ని అందరినీ కాదు, దేవుని నమ్మినటువంటి మిమ్మల్ని నేను అడుగుతాను, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నావా? ఇదిగో నీకు కలిసి వస్తుందంటే ఎగిరెగిరి చప్పట్లు కొడతావు. పలానా చోటికి వెళ్తే కార్యం జరుగుతుందంటే ఆయన ఏదో పెద్ద పాస్టర్ వస్తాడంట. మరి ఎంత పెద్ద పాస్టరో నాకు తెలియదు, మీకే తెలుసు. అక్కడికి వెళ్తారు. ఆ ఊర్లో ఏదో జరుగుతుందంటే అక్కడికి వెళ్ళిపోతారు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతారు. నేను అడుగుతాను, ఇన్ని చోట్ల తిరుగుతున్నావు కదా, ఇక్కడికి అక్కడికి తెలుసురా నాయన, ఇట్లా అంటున్నా కూడా నీకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడికి అక్కడికి తిరుగుతున్నావు కదా. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతున్నావా? పరలోకంలో నుండి దేవుడు ఇచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు కృప కలిగినటువంటి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. డబ్బులు లేవు, అప్పులు ఎక్కువైపోయినాయి,
బాధలతో బ్రతుకు చితికిపోయింది, ఇబ్బందులతో ఏడవబడుతున్నాను, కలవరాల మధ్యలో కన్నీళ్ళే అన్నపానాలుగా భుజిస్తూ ఉన్నాను, నేను ఎవరికీ చెప్పుకోలేని బాధ చేత బాధపడుతున్నాను, నా బాధ అంత ఇంత కాదు, పగోడికి కూడా రాకూడదు అని మనము ఉపన్యాసాలతో కూడినటువంటి మాటలు వల్లించి అల్లి మాట్లాడుతూ ఉంటాం. నేను అవి లేవు అని అనట్లేదు, కానీ ఇవి ఉన్నా అవి ఉన్నా ఏవి ఉన్నా పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మీరు పొందుకొని నడిపించబడుతున్నారా? ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతున్నారా? ప్రతి ఆశీర్వాదము చేత మీరు నింపబడుతున్నారా? 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 దేవుని ప్రియులారా, మీరు వాక్యాన్ని చదువుతారు. అపోస్తల కార్యముల గ్రంథము 3వ అధ్యాయము చివరి వాక్యం 26వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను చెప్తున్న ఆ మాటను మీరు గుర్తుపట్టాలి. దుష్టత్వములో నుండి మిమ్ములను మళ్లించుట వలన మిమ్ములను ఆశీర్వదించుటకు ఆయనను మీ యొద్దకు పంపాడు. దుష్టత్వములో నుండి మళ్లించుట వలన మిమ్ములను ఆశీర్వదించడానికి ఆయనను మీ యొద్దకు పంపాడు. ఆయన పుట్టాడు అని రాసి ఉంటుంది, ఆయనను లేపాడు అని రాసి ఉంటుంది. దేవుడు తన సేవకుని లేపి పుట్టించి ఎందుకు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఈ భూలోకానికి మనిషి యొద్దకు, నీ యొద్దకు, నా యొద్దకు, ప్రతి వారి యొద్దకు వచ్చినట్లుగా ఎందుకు దేవుడు ఆయనను పంపాడు అని అంటే ఆశీర్వదించడానికి. ఏంటి ఆశీర్వాదం అంటే? మొట్టమొదటిసారిగా పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం. ఏమిటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదము అని అంటే? దుష్టత్వములో నుండి, అంటే పాపములో నుండి, లోకములో నుండి, పాప సంబంధమైనటువంటి జీవితములో నుండి మనము త్రిప్పబడాలి. మనం ఒక షాపు వెతుకుంటూ వెళ్తూ ఉన్నాం, సిటీలో షాపు వెతుకుంటూ వెళ్తూ ఉన్నాము. మనం వెతుకుతూ ఉన్నటువంటి షాపు అవతల వైపు ఉంది, అది 4 వే అవతల వైపు ఉంది. దాటాల్సినటువంటి స్టేజి దాటి ముందుకు వెళ్ళిపోయారు. అదిగో వెనక షాప్ ఉందంటే ఏం చేస్తాం? మళ్ళీ వెనక్కి తిరగడానికి ఉండదు, బోలెడు ట్రాఫిక్. కాస్త ముందుకెళ్ళిన తర్వాత అక్కడ యూటర్న్ ఉంటుంది. యూటర్న్ తీసుకుని మరలా తిరిగి మళ్ళీ మనం వెళ్ళాల్సినటువంటి షాపుకి వెళ్తాం. అలాగే ఈ లోకములోనికి వచ్చినటువంటి మనము పాపములోను, అపరాధములోను, అనీతిలోను, దుర్నీతిలోను, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దుష్టుడైనటువంటి సాతాను సంబంధిగా అపవాది యొక్క క్రియలను చేస్తూ, అపవాది యొక్క తలంపుల చేత వాడు అబద్ధమునకు జనకుడై ఉండగా అబద్ధములాడుతూ లోకాన్ని జురుకుంటూ పాపములో పెనవేసుకొని ఉన్నటువంటి మనలను, పాపపు పయనములో పయనిస్తూ ఉన్నటువంటి మనలను కృపగలిగినటువంటి దేవుడు మరలించి మరలా ఆయన యొద్దకు, దుష్టత్వములో నుండి ఆయన మనలను త్రిప్పి క్రీస్తు యేసు ఉన్నతమైన ఆశీర్వాదకరమైనటువంటి మార్గాలలోనికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఏ మార్గం అండి అది? కొంచెం నోరు తెరిచి గట్టిగా చెప్పాలి. అందుకే నేను పాటను రాసేటప్పుడు, పాపపు పైనములో నన్ను పిలిచిన తేజోమయ్యా, నా కాపరివై నన్ను కాయుచున్న నా ఆత్మీయుడా, జీవజలములు త్రాగనిచ్చిన నా యేసయ్యా, నిత్య జీవజలములు త్రాగనిచ్చిన నా యేసయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన అందుకో నా స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన అందుకో నా స్తుతి ఆలాపన, శాశ్వత ప్రేమతో
ఇంకా రాదు. మరువని యేసయ్యా ఎడబాయక నన్ను విడువని నీ కృపకు. నేను రాసిన పాట మీకు రాదు, ఎందుకంటే మీ పాటలు వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పాటలు వేరు. దేవుని లేఖనాలను ఆలకిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ పాపపు పయనములో నిత్య నాశనానికి, ఆరని అగ్నికి, యుగ యుగాలు కాలిపోయే పరిస్థితికి పయనిస్తున్నటువంటి మన పయనములో మనలను త్రిప్పడానికి, మనలను మళ్ళించి మనలను ఆశీర్వాదములను పొందుకోవడానికి యేసుక్రీస్తును మన యొద్దకు దేవుడు పంపాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఆశీర్వాదాన్ని మనం అనుభవించడానికి ఈరోజు పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని మీరు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాటిని అనుభవించి ముందుకు వెళ్ళాలి. అనుభవించి ముందుకు వెళ్ళాలి. అట్టి మార్గాలలో కృప కలిగినటువంటి దేవుడు నిన్ను నడిపించునుగాక. అట్టి మార్గాలలో జీవము కలిగినటువంటి దేవుడు నిన్ను తీసుకొని వెళ్ళునుగాక. గట్టిగా మొట్టమొదటిది ఏంటి? పరలోక విషయంలో మనకున్నటువంటి ఆశీర్వాదాన్ని అంటే మీరు చదువుతారు, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 23. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, సంఘము కాదు జ్యేష్ఠుల సంఘమునకు. ఎక్కడుంది ఈ సంఘము? డేవిడ్ అన్నయ్య, ఎక్కడుంది ఈ సంఘము? ఈ సంఘం ఎక్కడుంది అమ్మా? పరలోకమందు ఉంది సంఘం. ఇది పరలోకమందు ఉంది సంఘము. ఆ సంఘములోనికి ప్రవేశించాలంటే, ఆ జ్యేష్ఠుల సంఘములో నిలిచి ఉండాలంటే, ఈ సంఘములో మనము నిలిచి కట్టబడి ఈ సంఘపు ఉన్నతమైనటువంటి మార్గాలలో జీవిస్తూ అక్కడ నీ పేరు నమోదు చేసుకోవాలి. అక్కడ నీ పేరు వ్రాయబడాలి. పరలోకమందు వ్రాయబడి ఉన్నటువంటి జ్యేష్ఠుల సంఘమునకు మనము కొనిపోబడాలి. జ్యేష్ఠుల సంఘములో మనము నిలిచి ఉండగలగాలి. జ్యేష్ఠుల సంఘమునకు హక్కుదారులుగాను వారసులుగాను మార్చబడాలి. ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న ఏశావు లాంటి భ్రష్టత్వాన్ని మనము కలిగి ఉండకుండా, సమయం అయిపోయిన తర్వాత ఎంత కన్నీరు విడిచినా అతడు ఆ ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయాడనే వాక్యాన్ని మనం చదువుతున్నాం. ఆ ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోయాడు అని మనము దేవుని యొక్క లేఖనాన్ని మనం చదవగలుగుతున్నాం. 16వ వాక్యం 17వ వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదివితే, దానికోసం వెతికిన మారు మనసు పొందడానికి అవకాశం లేదు. లాజరు ధనవంతుడున్నాడు. ఈ భూమి మీద ఊదా రంగు బట్టలు వేసుకొని ఊపిరాడని తిండి తిని తన ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు. ఏమైనా పాపం చేశాడా అంటే అతని గురించి దొంగతనం చేశాడు కానీ, వ్యభిచారం చేశాడు కానీ, నరహత్య చేశాడని కానీ ఏ లిస్టు లేదు. మరి ఎందుకు ఆరని అగ్నిలో యాతనకరమైనటువంటి స్థలంలో ఆయన ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడంటే తనకిష్టం వచ్చినట్టు జీవించాడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? దేవుని ఇష్టం కాదు, వాక్యానుసారమైన జీవితం కాదు, అతనికి ఇష్టం వచ్చినట్టు. ఇది కూడా తప్పేనా అంటే దేవుడు చెప్తే తప్పే. ఇది కూడా పెద్ద విషయమా అంటే దేవుడు చెప్తే ఇది కూడా విషయమే. మనం దేవునికి నచ్చినట్టుగా, దేవునికి ఇష్టమైనట్టుగా, దావీదును గురించి చెప్పినట్టుగా అతడు నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని చెప్పేటట్లుగా మనం బ్రతకాలని కోరుకోవట్లేదు. మనకు నచ్చింది, మనల్ని చూసి నలుగురు మెచ్చేది, అబ్బా మనకిష్టమైంది మనము చేయడానికి పాటుపడుతూ ఉంటాం, ప్రయాసపడుతుంటాం. వెళ్ళిపోతున్నావు.
మనకు నచ్చింది, మనకి ఇష్టం వచ్చింది చేసుకోవాలని చెప్పడానికి మనం ప్రయాసపడుతున్నాం. ఫ్యాన్లు ఆఫ్ చేస్తే బాగుంటుందేమో. ఏనా జాన్ డేవిడ్ ఆఫ్ చేస్తావా? మరి నేను నిద్రపోలే రాత్రి అంతా మీకు ఎట్లా వస్తుందో నిద్ర ఆడుతుందో గురకలు పెట్టేసి ఏమిటండి లారీలు ట్రాక్టర్లు దోలేసి వచ్చి ఉంటారు రాత్రిపూట పక్కన వాళ్ళ నిద్రపోనీయకుండా. ఇక్కడ నిద్రపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒకరోజు ఒక ఇద్దరి మధ్య పడుకున్నాను. ఇంకంతే, ఒక ఆయన ట్రాక్టర్ ఎక్కాడు, ఒక ఆయన లారీ ఎక్కాడు, నన్ను మాత్రం రోడ్డమ్మడి తిప్పాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు, అంటే పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో ఇక్కడ మీరేం కోరుకుంటారు? ఇల్లు లేని వాళ్ళు, ఇందాక రాజేష్ గారు చెప్పారు, మేము కలెక్టర్ ఆఫీసులో అర్జీ పెట్టుకున్నాం, మాకు ఇల్లు దొరికిందని. కలెక్టర్ గారు ఇస్తానని హామీ ఇచ్చారని, దానికి చాలామంది ఆటంకపరుస్తున్నారని. ఎన్ని ఆటంకాలున్నా దేవుడు ఒక మంచి ఇంటిని దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఇక్కడ ఇల్లు ఓకే, మరి పరలోకములో యేసుప్రభు అదే చెప్తాడు కదా, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, నేను మరలా వచ్చి నేనుండు స్థలములో మీరు ఉండులాగున నేను మిమ్ములను తీసుకొని వెళ్తాను. దేవుని బిడ్డలారా, ఒక ఇల్లు కట్టడానికి ఎంత ప్రయాసపడుతూ ఉన్నామో పరలోక రాజ్యమును స్వతంత్రించుకోవడానికి అంతకంటే ఎక్కువగా నీవు ప్రయాసపడవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. జ్యేష్ఠుల సంఘములో నీవు వ్రాయబడి, జ్యేష్ఠుల సంఘములో నీవు నమోదు చేయబడి, జ్యేష్ఠుల సంఘములో నీ పేరు లిఖించబడి నిత్యత్వమునకు యుగయుగాలు జీవించున్నట్లుగా ఆ పరలోకపు స్వాస్థ్యమును నువ్వు ఇక్కడే స్వతంత్రించుకునేటట్లుగా నడిపించబడాలి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుంటానంటే కుదరదు. ధనవంతుల్లాగా నాకు నీళ్ళు అను యాతనకరమైనటువంటి స్థలానికి వెళ్ళాల్సి వస్తుంది. చేసింది ఏమిటి అంటే తన ఇష్టానుసారంగా బ్రతికాడు. ఈరోజు ఆ వాక్యాన్ని బట్టి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రభువునందున్నావా? ప్రభువు ఇష్టానుసారంగా బ్రతకడానికి ప్రభుతో కూడా ఉన్నావా? పౌలు గారు చెప్తారు, దేహమందు ఉన్నను దేహమందు లేకున్నను ఆయనకిష్టులమై ఉండాలి. కొంతమంది దేహంతో ఉన్నంత వరకేనట ఆయనకి ఇష్టలుగా ప్రవర్తిస్తారు. దేహం విడిచిపోయిన తర్వాత ఆయనకి ఇష్టలుగా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఈరోజు జీవము కలిగినటువంటి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్న మహిమ కలిగినటువంటి మాట ఏమిటంటే, మనము ఆయనకు ఇష్టలుగా మార్చబడి పరలోకమందు వ్రాయబడి ఉన్నటువంటి జ్యేష్ఠుల సంఘములో చేర్చబడుదుముగాక. పేతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 5వ వాక్యాన్ని చదివితే, కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు మీ కొరకు భద్రపరచబడి ఉన్నది. గట్టిగా కొట్టాలి, ఒకరే కాదు, సచ్చుదెబ్బలు కాదు, కొంచెం గట్టిగా. కడవరి కాలమందు, ఏమండి మేము రక్షణ పొంది ఉన్నామండి అని చాలామంది చెప్తారు. చాలామంది రక్షణ పొంది ఉన్నామండి అని చెప్తారు. మేము మందిరానికి వస్తున్నామండి, కానుకలు ఇస్తున్నామండి అని చెప్తారు. కాకపోతే పరలోకమందు మీ కొరకు భద్రపరచబడి ఉన్న స్వాస్థ్యము పొందిన రక్షణ, పొందుతూ ఉన్నటువంటి రక్షణ, పొందబోయే రక్షణకు పునాదులుగా మార్చబడి పరలోకమందు స్వాస్థ్యమును స్వతంత్రించుకున్నట్లుగా ఈ ఆత్మీయ యాత్రను, ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని మనం కట్టుకొనవలసిన వారమై ఉన్నాము.
ఎక్కడుందంటేనా మరలా ఒకసారి ఆ మాటను చదవండి. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది మీ కొరకు, మీ కొరకు, మీ కొరకు, మీ కొరకు. ఎవరి కొరకు ఈ స్వాస్థ్యము అని అంటే మీ కొరకు. ఎవరి కొరకు ఈ స్వాస్థ్యం అంటే మన కొరకు. ఎక్కడుంది ఈ స్వాస్థ్యము? పరలోకమందు ఉంది. పరలోకములో ఏముంది? జ్యేష్ఠుల సంఘం ఉంది. ఆ జ్యేష్ఠుల సంఘములో నువ్వు నిలిచి ఉండునట్లుగా, ఆ జ్యేష్ఠుల సంఘాన్ని స్వతంత్రించుకున్నట్లుగా, ఆ జ్యేష్ఠుల సంఘములో యుగ యుగాలు నువ్వు నిలిచి ఉండునట్లుగా. ఇక్కడ ఓటర్ లిస్టులో, ఇక్కడ కులపు లిస్టులో, ఇక్కడ ఏమిటండి మా నామకార్థ సంఘాల లిస్టులో, ఇక్కడ ఏమిటండి ఆ లిస్టులో, ఈ లిస్టులో మా పేరు ఉండాలని చెప్పేసి డబ్బులు కట్టించి మనం రాయించుకుంటూ ఉంటాం. పేరు లేకుంటే మమ్మల్ని ఎలేస్తారు, బయటికి గెంటేస్తారని. ఇక్కడ గెంటేసినా ఏమి ఇబ్బంది లేదు. అట్లాగా నేను ప్రభువుని నమ్మిన తర్వాత వెలివేయబడిన వాడినే. నాకు ఒక నిశ్చలత ఉంది, నాకు ఒక ధైర్యం ఉంది. ఇక్కడ నన్ను ఎవరు వెలివేసినా అక్కడ నేను పరలోక రాజ్యములో చేర్చబడతాను. అక్కడ నా కొరకు ఒక స్వాస్థ్యము సిద్ధపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి. పరలోకమందు వ్రాయబడి ఉన్నటువంటి జ్యేష్ఠుల సంఘములో నేను నిలిచి ఉండాలి. నా కొడుకు ఇంజనీర్ కావాలి, నా కొడుకు డాక్టర్ కావాలని చేర్పిస్తారు, కానీ పరలోక సంఘంలో చేర్చరు. మీ పిల్లల్ని చేర్చరు. మీరు దేవుడు లెక్క అడుగుతాడు. నేను చెప్పను వాళ్ళకి, నేను మారు మనసు, పరిశుద్ధాత్మ నింపుదల, బాప్తిస్మాల గురించి నేను బోధించిన వాళ్ళకి వాళ్ళ ఇష్టం. జాగ్రత్త, దేవుడు లెక్క అడిగి ఆ రోజు దగ్గరలోనే ఉంది. కంగారు పడద్దు, జాగ్రత్తగా ఉండండి. మీరు చేరాలి, మీతో కూడా ఉన్న సమూహాన్ని కూడా చేర్చాలి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇంకొక మాటను చూడండి. ఈ మాట నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇదిగో ఇదంతా మీకే, ఈ దేశమంతా, ఈ కొండలు లోయలు అన్నీ మీకే అని దేవుడు చూపిస్తే వాళ్ళు ఏం చేశారో చూడండి. 11వ అధ్యాయము 16వ వాక్యం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 16వ వాక్యం. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుకొనుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరచుచున్నాడు. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడండి? వాళ్ళ కొరకు ఒక పట్టణమును. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు, బాబు ఇదిగో ఇదే మీ ఆస్తి, మీ స్వాస్థ్యం ఇదే. నేను వాక్యాలేనండి. అందుకే సెల్ ఫోన్కు డబ్బా తీసుకురావాలి. రేపు వారం గుర్తు చేయి. ఒక డబ్బా తీసుకొచ్చి అక్కడ పెడదాం. సెల్ ఫోన్లన్నీ డబ్బాలు వేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఎక్కడ ఉండాలి మనము? పరలోకములో జ్యేష్ఠుల స్వాస్థ్యములో ఉండాలి. ఇల్లు చూడండి అయ్యా, ఇదిగో ఈ దేశమంతా మీదే. అంతెందుకు, ఎవరన్నా కలెక్టర్ కానీ ఏమిటండి మంత్రి కానీ వచ్చి, బాబు ఇదిగో ఇది గవర్నమెంట్ స్థలము, నీకు ఎంత కావాలో రాళ్ళు నాటేయమంటే ఏం చేస్తామని 4 రాళ్ళు ఎంత బరువైనా సరే మోసుకొని వచ్చి గుంట తవ్వి కొలుసుకొని కనుసూపు మేరన ఎంత దూరం అంటే అంత దూరం నాటుకొని ఇది నాదే అని రాయించుకో. వాళ్ళను ఈ దేశమంతా మీదే, ఈ దేశమంతా నీదే, ఇది నీ పిల్లలు స్వతంత్రించుకుంటారంటే వాళ్ళు ఏం చేశారు అని అంటే, అబ్బే అది కాదు, ఆ దేశం కాదు, మరీ శ్రేష్టమైన దేశము, అది పరలోక సంబంధమైనటువంటి దేశాన్ని కోరుకుంటున్నారు. యేసు రక్తము ద్వారా కడగబడని ప్రజలే
పరలోక సంబంధమైనటువంటి దేశాన్ని కోరుకుంటున్నప్పుడు క్రొత్త నిబంధనలో క్రీస్తు రక్తముతో కడగబడి ఉన్నటువంటి మనం ఇంకెంత స్వాస్థ్యముగా, ఇంకెంత శ్రేష్టమైనటువంటి దేశాన్ని మనం కోరుకోవాలి. ఆ పైన చూడండి, ఆ మాటను కూడా నాకు చాలా ఆశ్చర్యపరిచింది. 14వ వాక్యాన్ని, ఇలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిదపరుచుచున్నారు కారా, వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్న ఎడల మరలా వెళ్ళుటకు వాళ్ళకు వీలు కలుగును. అబ్రహామా, నీ దేశమును, నీ తండ్రి ఇంటిని, స్వజనమును విడిచిరా అని చెప్పినప్పుడు అబ్రహాము సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చాడు. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేంట. ఈ వాక్యాన్ని బట్టి మనం చదువుతున్నాము, వాళ్ళ దేశాన్ని మర్చిపోయాడంట. ఏంటనయ్య? వాళ్ళ దేశాన్ని మర్చిపోయాడు. వాళ్ళు వచ్చిన దేశాన్ని, పుట్టి పెరిగిన దేశాన్ని మర్చిపోయాడు. ఎందుకంటే దేవుడు పిలిచాడు, ఈ భూ సంబంధమైనది కాదు నాకు కావాల్సింది, నాకు పర సంబంధమైనటువంటి దేశం కావాలి. నేను ఈ లోకవాసిని కాదు. అందుకే ఆ పై వాక్యాలు మీరు చదివితే 9వ వాక్యంలో, వాగ్దానమునకు వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారు గుడారములలో నివసిస్తూ వాగ్దాన దేశములో అన్యజనులైనట్టుగా వారు బ్రతికారు. మనము మొత్తం చుట్టేసి, మొత్తం పెనేసుకొని, మొత్తం ఊడ్చేసుకొని, మొత్తం నాకేసి, అంతా నాకే కావాలి. ఎంతండి? ఎంత కావాలంటారంటనయ్య? అంతా నాకే కావాలి. నేను అడుగుతాను, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. మరి పరలోకములో ఉన్నటువంటి జ్యేష్ఠుల సంఘం, పరలోకములో ఉన్నటువంటి పరలోకపు స్వాస్థ్యాన్ని పొందుకున్నావా? పొందుకున్నావా? ఒకసారి ఆలోచన చేయండి. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును యేసయ్య మనకు ఇచ్చాడు. మనం అవన్నీ పక్కన పెట్టి అయ్యా అప్పులు ఎక్కువైపోయాయి, నువ్వు అనేక జనాలకు అప్పిస్తానన్నావుగా, ఒక మూట పడేసేయి, నాకు నేను కూడా అనేకులకు అప్పియాలి, వడ్డీ వ్యాపారం చేసుకోవాలి, 2 కార్లు కొనాలి, 3 అపార్ట్మెంట్లు ఉండాలి, ఒక 20 ఎకరాల పొలం లీజుకి ఇచ్చుకొని కడుపులో నెలలు కదలకుండా సుఖంగా బతకాలి మనం కోరుకునేది. వీళ్ళవి కోరుకోవట్లేదు. పరలోక సంబంధమైన మరీ శ్రేష్టమైన దేశాన్ని వాళ్ళు కోరుకున్నారు కనుకనే వాళ్ళ కోసమంట దేవుడు ఒక పట్టణమును, వాళ్ళ కోసం ఒక పట్టణాన్ని మనం కట్టుకుంటే ఎంత కట్టుకుంటాం డేవిడ్ అన్నయ్య? చిన్నది కట్టుకుంటాం. ఆయన కడితే పట్టణం, మన భీమవరం పట్టణం ఉంది, దాన్నంత పట్టణాన్ని మనకిస్తాడు దేవుడు. మనం కట్టుకుంటే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సెంటు స్థలంలో సాలక మనం కట్టుకునేది. ఆయన కట్టిస్తే వాళ్ళ కోసం ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడట. ఆ పట్టణం కోసం వాళ్ళు ఎదురు చూస్తూ జీవిస్తూ ఉన్నారు. 2 చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్తారు. పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకున్నారు వాళ్ళు. ఇది పరలోకములో నుండి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకున్నావా లేదా? 2వ విషయాన్ని చెప్తాను, మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. మార్కు సువార్త. యేసు ప్రభు అలా బోధిస్తూ దేవాలయంలో ఉన్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు వచ్చి యేసు ప్రభుని అడుగుతూ ఉన్నాడు, అద్భుతాలు చేస్తున్నావు, సచ్చినోళ్ళని లేపుతున్నావు, ఏ అధికారం ద్వారా చేస్తున్నావయ్యా నువ్వు అని అన్నప్పుడు యేసు ప్రభు కూడా నేను మిమ్మల్ని ఒక మాట అడగనా అని అడుగుతున్నాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 30వ వాక్యాన్ని మీరు చదివితే, యోహాను ఇచ్చిన బాప్తిస్మము కొంచెం స్పేస్ చదివేటోళ్ళకు మధ్యలో వచ్చేసాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువు అన్న, ఇప్పుడు చదువు, గట్టిగా చదువు.
యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా? నేను మిమ్మల్ని అడుగుతాను. వాళ్ళని అడిగాడు, యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకము నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా అని అంటే, ఇప్పుడు పరలోకము నుండి కలిగింది అని అంటే ఏమంటారు వాళ్ళు? ఆ కింద కూడా చదవండి ఆ మాటను, తర్వాత వాక్యాన్ని. పరలోకము నుండి కలిగిందని చెప్తే ఎందుకు మీరు యోహానును నమ్మకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు? పోనీ మనుషుల నుండి కలిగింది అని అంటే జనాలంతా ఏమనుకుంటున్నారు? ఈయన ప్రవక్త, ఈయన దేవుని యొద్ద నుండి పంపబడిన వ్యక్తి అనుకుంటారు. రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఎందుకు వచ్చిన బాధ అని మాకేం తెలియదని చెప్పేసి వెళ్ళిపోయారు. అప్పుడు యేసుప్రభు కూడా నాకు అధికారం ఎక్కడి నుండి వచ్చిందో నేను కూడా చెప్పను పొమ్మన్నాడు. అంటే నేను చెప్పాలనుకున్న ఒక చిన్న మాట ఏమిటంటే, బాప్తిస్మము పరలోకము నుండి వచ్చిందా, ఒక మనుషుడు కలగజేసిందా? అయ్యా, బాప్తిస్మము మనుషుల ద్వారా కలిగిందా, పరలోకం నుండి వచ్చిందా? చెప్పట్లేదు మీరు. ఇంకొక మాటను కూడా చదవండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 25వ వాక్యం. మత్తయి సువార్త 21:25. అక్కడ కూడా ఇదే మాటే. ఎక్కడి నుండి కలిగిందంటే అండి, పరలోకం నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా? అమ్మా, బాప్తిస్మం ఎక్కడి నుండి కలిగింది? చెప్పట్లేదు మీరు. పరలోకం నుండి కలిగింది బాప్తిస్మం. అంటే పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఒకటి పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోవాలి, మనస్సు మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి అక్కడ నీ పేరు దాఖలు చేయబడాలి. రెండవది పరలోకంలో నుండి కలిగిన ఆశీర్వాదములలో బాప్తిస్మము తీసుకుంటే నీతి కలుగుతుంది. బాప్తిస్మము తీసుకుంటే నీతి యావత్తును నెరవేరుస్తావు. ఈ బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగింది అని అంటే పరలోకము నుండి కలిగింది. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వాక్యాన్ని మీరు చదివితే, లూకా సువార్త 7వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదివితే, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించారు. దేవుని సంకల్పమును, దేవుని చిత్తాన్ని నిరాకరించారు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి ప్రియమైన దేవుని పిల్లలారా, బాప్తిస్మము పరలోకము నుండి కలిగింది. ఇది పరసంబంధమైన ఆశీర్వాదాలలో ప్రాముఖ్యమైనటువంటిది. బాప్తిస్మము తీసుకొనకుండా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క తలంపును వాళ్ళు నిరాకరించారు. బాప్తిస్మం తీసుకోవట్లేదు అంటే అర్థం ఏమిటి అని అంటే, ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాన్ని ఏం చేసినట్టు? నిరాకరించారు. ఆయన చిత్తాన్ని త్రోసివేశాడు. యేసు ప్రభు అదే ఉపమానం చెప్తూ వస్తాడు. ఏంటో తెలుసా? ఓ తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకులుంటే పెద్దోడిని చూసి, రే పెద్దోడా పొలానికి వెళ్ళి రారా అన్నాడు. నేను వెళ్ళా అన్నాడు. చిన్నోడిని పిలిచాడు, రే చిన్నోడా నువ్వు వెళ్ళరా పొలానికి. వెళ్తానన్నా నాన్న అని ఓఎం ఆస్కార్ అవార్డు లెవెల్లో పర్ఫార్మెన్స్ చేశాడు. ఏ లెవెల్లో? ఆస్కార్ అవార్డు లెవెల్లో పర్ఫార్మెన్స్ చేశాడు. ఇంతకీ వాళ్ళ నాన్న అటు వెళ్ళిన తర్వాత చిన్నోడు మరి పేకాటికి వెళ్ళాడు, క్లబ్కి వెళ్ళాడు, కోడి పందేలకి వెళ్ళాడు, నాకు తెలియదు కానీ వెళ్ళిపోయాడు. పెద్దోడు, అరే మా నాన్న ఇంత కష్టపడుతున్నాడే, నాన్న చెప్పిన పని చేయకపోతే ఎందుకు నా బ్రతికని చెప్పేసి పెద్దోడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, వాళ్ళిద్దరిలో ఎవరు తండ్రి మాట వినేది? పర్ఫార్మెన్స్ చేసినోడు విన్నాడా? ఎవరు విన్నారండి? మాట్లాడట్లేదు మీరు.
మనమే ఇక్కడ అబ్బా ప్రభు, యేసు ప్రభు, ఐ లవ్ యూ ప్రభు, ప్రభు లేకపోతే నేను లేను, అసలు దేవుడు నా పట్ల ఎన్ని కార్యాలు చేసాడని ఇంటికి వెళ్ళి సినిమాలు సీరియల్ చూసుకుంటూ కూర్చుంటే పర్ఫార్మెన్స్కు సినీ రంగంలో అవార్డులు ఇస్తారేమో కానీ పరలోకంలో ఎవరు పరలోకంలో ఎవరు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట్లాడట్లేదు, ఏం రావట్లేదు, నోట్లో ఉన్నట్టు మాట కూడా రావట్లేదు. దేవుని బిడ్డలారా, బాప్తిస్మము దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని, బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ దేవుని చిత్తాన్ని నెరవేర్చు వారిగా మార్చబడతారు. ఆ పై వాక్యం 29వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగినప్పుడు, ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడు ఇచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. శాస్త్రులు, ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు మాత్రం బాప్తిస్మం తీసుకోలేదు. తర్వాత అని వాయిదాలు వేసుకుంటూ వెళ్ళారు. వాయిదాలు కాదు మనం వేయాల్సింది, ఇది మృతుల కొరకై తీసుకొనవలసిన బాప్తిస్మం. ఇది పునరుద్ధానానికి ప్రాధాన్యత. నేను పునరుద్ధానాల గురించి చెప్పేటప్పుడు చెప్పాను, బాప్తిస్మము అవసరము. ఇది దేవుని చిత్తము. నువ్వు నమ్మావు, నేను దేవుని నమ్మేవా? నమ్మాను అని చెప్పడం కాదు, నమ్మావు అనడానికి సేవకుడితో కూడా నీళ్ళల్లో దిగి ముంచుట బాప్తిస్మం తీసుకోవాలి. నమ్మానని చెప్తే పర్వాలేదు, పందులు అడిగితే దేవుడు కాదనలేదు. సముద్రంలోకి పంపించమంటే పందులు దయ్యాలు మమ్మల్ని దయ్యాలు పందుల్లోకి పంపించు అని అంటే ఆ దయ్యాలు అడిగినటువంటి కోరికను దేవుడు వెళ్ళిపోమని చెప్పాడా లేదా? ఆ దేవుడు నా ప్రార్థన అది కాదు ప్రాముఖ్యం. నువ్వు ఆయన మాట వింటున్నావా, ఆయనకు లోబడ్డావా లేదా? ప్రైజ్ ది లార్డ్ చెప్పాలి కొంచెం గట్టిగా చెప్పండి. బాప్తిస్మం ఎవరు ఏర్పాటు చేసింది? ఒక సంస్థ వల్ల. కొంతమంది ఒక సంస్థలకి ఏమిటండి ఘాటికి గాడిదను కట్టేసినట్టుగా ఒక సంస్థకి వాళ్ళు కట్టబడి ఉంటారు. వాళ్ళు అంటే తందానా, వాళ్ళు తందానా అంటే పుందానా. మా దున్నపోతు గేదెని లీటర్న్నర పాలిస్తుందంటే ఓకే ఇస్తుంది, మీకు దున్నపోతు ఎందుకు ఇయ్యదు? ఇస్తుంది, ఇకంతే. వాక్యం చదవడం కానీ, లేఖనాలను ఆలకించడం కానీ, లేఖనాలను పరిశోధించడం కానీ, ఉన్నతమైన సరి అయిన బోధ ఎక్కడుందో ఆలోచన ఇవేం అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా సమయం ఉందండి పాస్టర్ గారు బాప్తిస్మం తీసుకోవడానికి. మూడవ ప్రపంచ యుద్ధానికి ప్రపంచం అంతా రెడీ అయిపోతుంది. మూడవ ప్రపంచం అంటే దేవుడు చెప్పిన సూచనల ప్రకారము రాకడ సిద్ధపరచబడి ఉన్నది. ఆయన తలుపు దగ్గర ఉన్నాడు, రాబోతూ ఉన్నాడు. రెప్పపాటులో రూపాంతరము చెంది మహిమ కలిగినటువంటి ఆయన రాజ్యములో ఆయన ఎదుట నిలబడవలసినటువంటి గడియ ఆసన్నమై ఉన్నది. ఇంకా తర్వాత అంటే ఎప్పుడు నువ్వు ఎత్తబడతావు? విడవబడితే నీ స్థితి చాలా భయంకరంగా మార్చబడుతుంది. మట్టలాదివారం రోజు చెప్పుకుంటూ వచ్చాను నేను, విడవబడితే ఎంత భయంకరంగా ఉంటుందో. మీకు గుర్తుండవులేండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు పైకెత్తి ఆత్మ సంబంధమైన విషయాలలో, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు ఇచ్చాడు. మరి ఆశీర్వాదం పొందుకున్నావా? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నావా? అక్కడ నీ పేరు రాయబడి ఉందా? పరలోకములో నుండి పంపబడిన, పరలోకము నుండి ఇచ్చినది కదా బాప్తిస్మము. పరలోకం నుండి ఇచ్చింది కదా. బాప్తిస్మం తీసుకున్నావా? లేకుండా బాప్తిస్మం తీసుకోకుండా దేవునికి దూరంగా ఉన్నావా? మూడో విషయాన్ని చెప్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం. పరలోకములో నుండి పంపబడిన పరిశుద్ధాత్మ, పరలోకములో నుండి పంపబడిన పరిశుద్ధాత్మ.
అందరూ చెప్పండి ఆ మాట. ఎక్కడి నుండి పంపబడిన? పరలోకములో నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు ఎక్కడి నుండి వచ్చాడు? కొంతమంది దయ్యాలు అంటున్నారు, కొంతమంది వాళ్ళు చప్పట్లు కొట్టి భాషలు మాట్లాడుతుంటే ఒళ్ళు కంపరం వస్తుందంటే వీళ్ళకు, వెళ్ళి నరకంలో కాలిపోదులే. ఇక్కడ కంపరం వస్తుంది, బాగానే ఉంది, అక్కడ నరకానికి వెళ్ళి అగ్నిలో కాలిపోదు. జాగ్రత్త, వాక్యం చెప్తుంది, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడితే పాప క్షమాపణ ఉంటుందేమో కానీ పరిశుద్ధాత్మునికి విరోధముగా మాట్లాడితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ కలుగదు. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు కుమార్తెలై ఉంటారు. ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడే మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారు. ఆత్మచేత మనము నడిపించబడినప్పుడే సర్వసత్యములోనికి నడిపించబడతాం. నీతిని గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి మనలను ఒప్పింపజేయవాడు పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే, పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముని చేత మనము నింపబడి, ఆత్మచేత అభిషేకించబడి, ఆత్మతో నింపబడినటువంటి వారమై, సంఘమైతే నువ్వు సంఘములో అంటుకట్టబడితే ఒక కొమ్మను తీసుకొని వచ్చి చెట్టుకు అంటుకట్టినప్పుడు ఆ చెట్టులోని జీవము ఆ కొమ్మలోనికి వెళ్ళి ఎలాగైతే అది ఫలిస్తుందో అలాగే నువ్వు సంఘములో అంటుకట్టబడి ఉంటే ఆత్మవరముల చేత నువ్వు అలంకరించబడతావు. పరిశుద్ధాత్ముడు కృపావరములు పరిమితి చొప్పున, సామర్థ్యము చొప్పున ఒక్కొక్కరికి పంచి ఇస్తాడైనా, పనిని ఇస్తాడు. మనమందరము ఆత్మచేత నింపబడిన వారమై ముందుకు కొనసాగించబడాలి. చాలామంది దేవుని నమ్ముకున్నా, మారు మనసు పొందాం, బాప్తిస్వం పొందామని చెప్తున్నా ఎందుకు వాళ్ళ క్రియలు మానట్లేదు? ఎందుకు అలవాట్లు మానట్లేదు? ఎందుకు తాగడాలు, తినడాలు ఇవెందుకు మానట్లేదు? ఎందుకు లోక సంబంధమైన వాటిని మానట్లేదు అని అంటే వాళ్ళు ఆత్మచేత నింపబడలేదు. చూడండి, తీతుకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్ముడు ఎంత చక్కగా పౌలు గారి చేత తీతుకు పత్రికను వ్రాయించాడో. 3వ అధ్యాయము 5వ వాక్యం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం, పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా. పరిశుద్ధాత్ముడు ఏ స్వభావాన్ని ఇస్తున్నాడండి? అందుకే మనం అందరం ఆత్మచేత నింపబడాలి, ఆత్మచేత నడిపించబడాలి, ఆత్మచేత రేపబడాలి, ఆత్మచేత అభిషేకముతో నింపబడాలి, ఆత్మలో హర్షించాలి, ఆత్మలో ఆనందించాలి. మనం ప్రార్థన చేస్తూ ఉన్న ప్రార్థనలో ఉన్న ఆ ఆత్మ మనలను ఏం చేస్తాడంటే మనలో నివసిస్తాడు. ఈ దేహము పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉంది. మరి పరిశుద్ధాత్ముడు నివసించాలి కానీ వేరేవి నివసించాలా? నువ్వు కట్టుకున్న ఇంట్లో వేరేవాడు వచ్చి నివసిస్తే ఎట్లా ఉంటుంది? తలకాయ పగల కొట్టుకొని, కాలర్ పట్టుకొని, కాలు పట్టుకొని బయటికి ఈడ్చిపడేవు. నీ ఇంట్లో ఒక బల్లి నివసిస్తేనే నీకు ఇష్టం లేదు, అవునా కాదా? నీ ఇంట్లో ఒక బొద్దింక ఇంటి ఉంటేనే నీకు ఇష్టం లేదు, ఒక ఎలకొంటేనే ఇష్టం లేదు. మరి ఈ దేహం పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్నప్పుడు దీంట్లో
పరిశుద్ధాత్ముడు నివసించకుండా దైవికమైన కార్యక్రమానికి, దేవునికి వ్యతిరేకమైనవి ఎన్ని నివసిస్తున్నాయో ఒక్కొక్కటిగా నువ్వు ఆలోచన చేసుకొని వాటన్నిటిని ఒప్పుకొని ఈ స్థలాన్ని విడిచి వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కోపం, ద్వేషం, మత్సరం, కలహం, అహంభావం ఎన్ని నివసిస్తున్నాయి నీలో? ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి కొంచెం గట్టిగా. ఎంత ఆలస్యమైనా ఇబ్బంది ఏం లేదు, భోజనాలు ఉన్నాయి. ఎంత ఆలస్యమైనా ఇబ్బంది ఏం లేదు, చెప్పాల్సినవి చెప్పి పంపిస్తాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా చెబుదాం, ఆనందంగా చెబుదాం. లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వాక్యం. పదకొండవ అధ్యాయము 13వ వాక్యం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. పరలోకమందున్న మీ తండ్రి. ఇప్పుడు పేతురు పత్రికలో పరలోకములో నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును యేసుప్రభు మీకు అనుగ్రహించాడు. పరలోకమందున్న ఆశీర్వాదాలు ఏమిటి అని అంటే ఒకటి, పరలోకములో జ్యేష్ఠుల సంఘం స్వాస్థ్యం ఉంది. పరలోకములో నుండి ఇయ్యబడిన పరిశుద్ధాత్మ అభిషేకం, దానికి ముందు బాప్తిస్మపు యొక్క అనుభవం. అందుకే పేతురు చెప్తాడు, మీరు బాప్తిస్మం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు. ఇన్ని పరలోకములో నుండి పంపబడిన అనుభవాలు, పరలోకములో నుండి ఇయ్యబడినటువంటి అనుభవాలు. పరిశుద్ధాత్మని అభిషేకంతో మనం నింపబడితే టోటల్గా మన క్రియలలో, మన స్వభావములో మార్పు కలుగుతుంది. పాత స్వభావము ఏది మనలో పొరపాటున కూడా కనబడదు. కనబడుతుందండి, వాక్యాన్ని చెప్తున్నాను కదండి. కనబడుతుందండి. మీకు ఒక మాటని చెప్పనా, సమూయేలు దగ్గర దావీదు ఉన్నాడని, రామాలో దావీదు సౌలు కలిసి ఉన్నాడని తెలుసుకొని సౌలు ఏం చేశాడంటే కొంతమందిని పంపించాడు. ఇల్లు ఆత్మతో నింపబడి ప్రవచిస్తూ ఉన్నప్పుడు చంపడానికి వచ్చిన వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగి వాళ్ళు టపిల్మని కింద పడిపోతారు. ఇలా జరిగిందని తెలిసిన తర్వాత ఇంకొక గుంపును పంపుతాడు. వాళ్ళు అలాగనే పడదా, ఇది కాదు నేనే వెళ్ళేస్తాను వీరుని సూర్యునని సౌలు కూడా వచ్చేస్తాడు చంపడానికి. అక్కడ ఆత్మతో నింపబడి వాళ్ళు ప్రవచిస్తూ ఉంటే అక్కడికి వచ్చిన సౌలు కూడా ఆత్మతో నింపబడి టబేల్మని పడిపోతాడు. ఇప్పుడు చంపడానికి వచ్చినటువంటి వాడు ఏమైపోయాడు? కొంచెం గట్టిగా చెప్పండి. అతని స్వభావం ఏమైపోయింది? పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళి తన పని చూసుకొని వెళ్ళిపోయేవాడు. క్రొత్త నిబంధనలు అలా కాదు. పెంతెకోస్తు పండుగ దినమున కుమ్మరించబడి సంఘాన్ని కట్టాడు. ఇక ప్రభువు రాకడ పర్యాంతరం వరకు ఆయన మనలోనే నిలిచి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి, విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా, విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, విజయశీలుడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా, యేసయ్యా నా హృదయాభిలాష, మెస్సయ్యా నా తీయని తలంపులు
ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన శాలేము రాజా. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదిరించుటకు శక్తితో నింపిన శాలేము రాజా. విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా. విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా నా యేసయ్యా నా హృదయాభిలాష. మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పాడదాం. పగలు గట్టిగా చప్పట్లు కొట్టు. రాత్రి నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా. పూజనీయుడా నీతి సూర్యుడా నిత్యము నా కనుల మెదలుచున్నవాడా. విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే. పాడదాం. విజయశీలుడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా. విజయశీలుడా పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే నిలిచియున్నవాడా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా. మెస్సయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలి. మొదటిది పరలోకములో ఉన్న జ్యేష్ఠుల సంఘం స్వాస్థ్యం. రెండవది బాప్తిస్మము. మూడవది పరిశుద్ధాత్మ నింపుదల. నాలుగవది చెప్తాను, చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 17వ వాక్యం. నరులు నీకు బయలుపరచలేదు. ఎవరు బయలుపరిచారు? పరలోకమందున్న తండ్రి. పరలోకమందున్నటువంటి తండ్రి బయలుపరిచాడు. ఏం బయలుపరిచాడు? యేసు ప్రభు శిష్యులను అడుగుతున్నాడు, ఇదిగో జనాలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు? ఒక ఆయన నువ్వు ప్రవక్తవయ్యా అని చెప్పాడు. ఒక ఆయన నువ్వు పరలోకంలో నుండి దిగి వచ్చిన వాడివయ్యా. ఒకరు ఎవరి కొద్ది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే పేతురు మాత్రం నీవు
సజీవుడు అయినటువంటి దేవుని కుమారుడు అయ్యా అని చెప్పాడు. ఇప్పుడు ప్రవక్త ఆయన ప్రవచించే ప్రవచనాలు చెప్పి ఈయన ప్రవక్త అని చెప్పచ్చు, ఆలోచన చేసి చెప్పచ్చు. అర్థమవుతుందండి? నువ్వు పరలోకంలో నుండి దిగి వచ్చిన వాడిలాగా ఉన్నావు అంటే ఆయన యొక్క చేష్టలను క్రియలను బట్టి చెప్పచ్చు. మరి అందరూ అక్కడ నువ్వు మా దూషకుడు, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాడు అనే ఆ టైంలో అందరూ రకరకాలుగా చెప్తూ ఉంటే పేతురు మాత్రము నువ్వు పరలోకములో నుండి దిగి వచ్చిన, నీవు పరలోకమందున్నటువంటి సజీవుడమైన దేవుని, నువ్వు నిజమే చెప్పావు, నీకు పరలోకమందున్నటువంటి తండ్రి బయలుపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ మధ్య చాలామంది సేవకులు, డేవిడ్ అన్నయ్య కుమారి నీకు మగబిడ్డ పుడతాడు, ఆడబిడ్డ పుట్టింది, రెండవ కాన్పు ఈసారి ఖచ్చితంగా పుడతాడు, నా మాట రాసి పెట్టుకో, మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. మూడవ కాన్పు ఈసారి ఖచ్చితంగా, మూడవసారి గనక తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఖచ్చితంగా కొడుకు పుడతాడు, మళ్ళీ ఆడపిల్ల పుట్టింది. మరలా నాలుగో కాన్పుకు రెడీ అయిపోయింది. ఈసారైనా నన్ను అడిగితే చెప్పాను, ఫిలిప్పుకు 4 కుమార్తెలు పుట్టినట్టుగా పుడతారేమో మరి నాకు తెలియదు, ప్రార్థన చేయమంటే చేస్తాను పుట్టాలని, ప్రవచనాలు మాత్రం చెప్పడం నా వల్ల. మళ్ళా ఆడపిల్లే పుట్టింది. 5వ దానికి రెడీనా? ఇట్లాంటి ప్రవచనాలు చాలా ఉన్నాయి. దానివల్ల మనకు ప్రయోజనం ఏమి లేవు. మర్మములను బయలుపరచబడాలి, దేవుని యొక్క సంగతులను. ఒక దానియేలు తన స్నేహితులతో కలిసి రాజుకు కల వచ్చి కల మర్చిపోయాడు. ఇప్పుడు కలను కల భావాన్ని చెప్పమంటున్నాడు. చెప్పకపోతే జ్ఞానులందరినీ చంపేస్తానంటున్నాడు. ఆ జ్ఞానుల లిస్టులో దానియేలు ఉన్నాడు. అందరికీ మరణం వచ్చినప్పుడు ఆ కల మర్మమును తెలుసుకోవడానికి ఆ రాత్రంతా వాళ్ళు ప్రార్థనలో గడిపినప్పుడు ఆ కల భావాన్ని, ఆ కల భావాన్ని దానియేలుకు దేవుడు తెలియజెప్పాడు. ప్రపంచ భవిష్యత్తును దేవుడు దానియేలుకు తెలియజెప్పాడు. కల రాజుకు వచ్చింది, దాని భావము భవిష్యత్తు దానియేలు చెప్పగలిగాడు. ఆ కల రాజుకు నిద్ర లేకుండా చేసింది, ముచ్చమటలు పట్టేటట్లుగా కలవరాన్ని పుట్టించింది. ఆ మర్మమును దానియేలు చెప్పగలిగాడు. కారణం, దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. ప్రార్థనలో యథాప్రకారము దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడు. పరలోకములో నుండి దేవుని యొక్క ప్రతి విషయాలు నువ్వు గ్రహించగలగాలి. అందుకే సంఘం ఇచ్చాడు దేవుడు. ఈ సంఘములో లేఖనాలలో మర్మయుక్తమైనటువంటి ప్రతి విషయాన్ని దేవుడు నీకు తెలియచెప్తూ ఉన్నాడు. పరలోకములో ఉన్నటువంటి అధికారులకు, పరలోకములో ఉన్నటువంటి ప్రధానులకు తెలియని సంగతులు సంఘము ద్వారా దేవుడు వాళ్ళకు తెలియజేస్తున్నాడంట. చూడండి, మీరు ఒక మాటను చదువుతారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వాక్యం. విత్తువాని ఉపమానాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన, వాళ్ళకు చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత తన శిష్యులను పిలిచి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వాటి ప్రతి భావాన్ని తెలియజెప్పుకుంటూ వచ్చాడు. త్రోవ పక్కన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు, ఆ త్రోవ పక్కన ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు విత్తనాలు విత్తారు. సాతాను వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు. వాళ్ళకైతే పక్షులు తినేసేయని చెప్పాడు, వీళ్ళకైతే సాతాను అని చెప్పాడు. రాతి నెలలో పడ్డ వాళ్ళు ఎవరంటే శోధనలు వచ్చినప్పుడు వాళ్ళు ఎండిపోయే వాళ్ళని చెప్పాడు. ముళ్ళ పొదలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఐహిక విచారణ వాళ్ళు కలిగినప్పుడు వాళ్ళు అణిచివేయబడతారని చెప్పాడు. ఇట్లా ఆ కళ, ఆ యొక్క ఉపమానం యొక్క భావాన్ని వాళ్ళకి శిష్యులకు చెప్పాడు ఆయన. ఆ చెప్పే ముందు ఏమంటున్నాడో చదవండి మీరు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. చేతుల పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట ఎవరికి తెలిసి ఉంది? నిజంగా నువ్వు మనసు ఉపదేశం మీద పెడితే, ఇక్కడ బోధించబడుతున్నటువంటి ప్రతి మాటను క్యాచ్ చేసి దాని హృదయంలో భద్రపరుచుకుంటే, ఈ మాట పరలోకములో దాచబడి ఉన్నటువంటి మర్మమని నువ్వు గుర్తెరగగలిగితే, నీ అంతటి ధన్యుడు ఇంకొకడు ఈ లోకములో కనబడడు.
చూడండి, ఎఫెసీ పత్రికలో కూడా ఒక మాటను మీరు చదువుతారు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం, 9వ వాక్యం, 10వ వాక్యం, 11వ వాక్యం. చొప్పున ప్రధానులకును అధికారులకును సంఘముల ద్వారా, గుర్తుపెట్టుకోండి, సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలెనని ఉద్దేశించాడు. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఒకసారి తలలు పైకెత్తండి, ఒకసారి చేతులు పైకెత్తి చేతులు ఊపుతూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఇటు చూడండి, పరలోకమందున్న ప్రధానులకును అధికారులకును. ఏనా ఇటు చూడమన్నాను. ఎక్కడున్నారు ప్రధానులు అధికారులు? పరలోకంలో ఉన్నారు. ప్రధానులు అధికారులు పరలోకంలో ఉన్నారు. మర్మాలు వాళ్లకు ఎవరి ద్వారా తెలియజెప్పాలనుకుంటున్నాడు దేవుడు? ఇదిగో ఇక్కడ ఉన్నామే మనం, ఈ సంఘము ద్వారా వాళ్లకు జ్ఞానాన్ని, ఆలోచనను, మర్మాన్ని తెలియజెప్పాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే అక్కడున్న ప్రధానులకు కానీ అధికారులకు కానీ ఉన్న వాళ్లకు కానీ ఎవరికి తెలియని మర్మము సంఘానికి దేవుడు తెలియచెప్తాడు. ఈ మర్మము గొప్పది. ఎఫెసీ పత్రికలో చాలాసార్లు మర్మము అన్నమాట. ఆ పాత చర్చిలో ఉన్నప్పుడు మర్మము అని చెప్పుకుంటూ వచ్చాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరికి తెలియని మర్మం అండి? ప్రధానులకును అధికారులకు తెలియని మర్మం ఇప్పుడు దేవుడు తెలియజెప్తున్నాడు. ఎవరికి చెప్పని విషయాలు చెప్తున్నాడు. ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాన్ని వారి పాపం సంపూర్తయిందో లేదో చూసిన తర్వాత నాశనం చేయడానికి వచ్చాడని అబ్రాహాముకు చెప్తున్నాడు. అలా దేవుని యొక్క మర్మం చూడండి. ఇట్లా పట్టుకొని ఉన్నప్పుడు, ఇప్పుడు చెప్పండి, నా చేతులు ఏముంది చెప్పమ్మా? ఏముంది నా చేతిలో? ఇప్పుడేముంది నాకు తెలుసు. నీ చూపిస్తే ఏమీ లేదు. పట్టుకుంటే మర్మము, విప్పితే బహిర్గతము. మర్మము దాచబడుతుంది, విప్పింది తేటపరచబడుతుంది. మరి పరలోక సంబంధమైన ప్రతి విషయాలు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి లేఖనాల ద్వారా తెలుసుకుంటున్నావా? ఇవన్నీ కట్టి పక్కన పెట్టి పేతురులాగా మరలా ధోనిని తీసుకొని చేపలు పట్టడానికి వెళ్దాం పదరా బాబు అని చెప్పేసి దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? ప్రతి మర్మమును నువ్వు తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తెలుసుకోవాలి, నేర్చుకోవాలా వద్దా అండి? తెలుసుకోవాలా, తెలుసుకోకుండా వెళ్ళిపోవాలా? నేర్చుకోకుండా తెలుసుకోకుండా వెళ్ళిపోతే చాలా నష్టం అవుతుంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఆఖరిగా ఒక మాటను చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వాక్యం. మీరు చెడ్డవారై ఉండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి నుండి, మంచి ఈవుల నెరిగి ఉండగా పరలోకమందున్నటువంటి మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. ఏమిటండి ఈవి అంటే? కానుక. ప్రతిసారి మనం ఏం చెప్పుకుంటూ వచ్చాం? దేవునికి దశంభాగం ఇవ్వండి, దేవునికి కానుకలు ఇవ్వండి అని చెప్పుకుంటూ వచ్చాం కదా. ఈరోజు కొంచెం రివర్స్గా దేవుడు నీకు మంచి ఈవుల్ని ఇవ్వబోతూ ఉన్నాడు. అబ్బా ఎందుకు చెప్పవు? గట్టిగా చెప్తావు. దశంభాగం గురించి చెప్పేటప్పుడు నీ మూతి చూడాలి. మంచి ఈవులను ఇస్తాడు దేవుడు. కాకపోతే దేవుని అడగట్లే మనం. మామను బావను తాతను అడుగుతున్నాం కనుక ఆయన కూడా నాకెందుకులే నన్ను అడిగినప్పుడు ఇద్దాంలే అని ఆయన ఎదురు చూస్తున్నాడేమో. ఆయన అడగండి. యాకోబులాగా పట్టుకొని నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను విడిచిపెట్టానని రాత్రంతా ఏదో ఒకరోజు నెలలో ప్రార్థనలో గడపడం నేర్చుకోండి.
మంచి ఈవులను దేవుడు నీకు దయచేస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం గట్టిగా చెబుదాం. చూడండి, మత్తయి సువార్త, ఇదే మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదవండి. వేడుకొను దేని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల పరలోకమందున్న నా తండ్రి వలన మీకు దొరుకును. భూమి మీద వెతికితే దొరకదు, అది మనకు దొరకదు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, వేసవికాలం సెలవులు వస్తే ఆ ఏటి గట్టమ్మడి చెట్లు ఉంటాయి, ఇట్లాగా ఆ చెట్లలోకి వెళ్ళిపోయాం. ఏట్లో ఈదనంతసేపు స్నానాలు చేసినంతసేపు చేసి వెళ్ళిపోయేవాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగునగాక. చెప్పనా, ఇంకొక రహస్యం చెప్పనా? ఆ రోజు మా ఇంట్లో స్నానం సబ్బు అయిపోయింది. ఇంట్లో బట్టల సబ్బు తీసుకెళ్ళాను. సెలవులు ఇచ్చిన ఫస్ట్ రోజు అది చూశారు అందరూ. నువ్వు ఈ బట్టల సబ్బు రుద్దుకోబట్టే కదా తెల్లగైపోయింది అని. మరుసటి రోజు వాళ్ళు కూడా అందరూ బట్టల సబ్బులు తెచ్చుకున్నారు. నాకు సబ్బు లేక తెచ్చుకున్నాను నేను. ఆ తేనె పట్టు ఉంటుంది, ఆ ముళ్ళ పొదల్లో తేనె పట్టు ఉంటుంది. అందరం ఎవరి కొద్దీ వాళ్ళు, ఎవరికి దొరికితే వాళ్ళు తేనెలు తీసుకోవడానికి వెళ్ళిపోయారు. ఏమిటండి, ఆ నెల 40 రోజులు వెతికితే నాకు ఒక్క తేనె పట్టు కూడా కనపడేది కాదు. వాళ్ళు కనపడిన వాళ్ళు తింటూ ఉంటే నాకు కొంచెం పెట్టు అని అడుక్కునేవాడిని. దేవుని బిడ్డలారా, నాకు ఎంత వెతికినా దొరకదు. మీకు కూడా కొన్ని ఎంత వెతికినా దొరకవు. ఈ భూమి మీద దొరకవు. ఎందుకంటే భూమి మీద లేవు అవి, నీకు కావలసినవి నీకు కనబడవు. అయితే నువ్వు ప్రార్థనలో ఏకీభవిస్తే, ప్రార్థనలో ఐక్యపరచబడితే పరలోకమందున్నటువంటి తండ్రి ద్వారా మీకు సమస్తము దొరుకుతాయి. లేకుంటే నువ్వే నాకు తెలివి ఉంది, కన్నాలు చూసావా, ఈ మధ్య జిమ్ కూడా చేస్తున్నాను, అసలు నేనెవరు అనుకున్నావు, అసలు నేనేంటో తెలుసా, అసలు నాకు ఎంత పలుకుబడి ఉందో తెలుసా, అసలు నా పేరు ఎన్ని జిల్లాలకు పాకిందో తెలుసా అని అనుకుంటే ఏం జరగదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, 2 చేతులు పైకెత్తి సంతోషంగా చెప్పాలి. పరలోకమందు ఉన్నటువంటి తండ్రి ద్వారా ప్రతిదీ మనం పొందుకోవాలి. అర్థమైందా అండి? నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను, నాకు ఏదైనా డబ్బులు కావాల్సినప్పుడు మానవ ప్రయత్నం చేయాలి కదా, వీళ్ళని అడుగుతా. ఎవరు హీరో? ఇదిగో అంటారు, ఇదిగో అంటారు. 60 సంవత్సరాలు జరుగుతాయి, సంవత్సరాలు జరుగుతాయి, ఒక్క పైసా ఇవ్వరు. దేవుడు కూడా ఇప్పించాడు అట్లాంటి వాళ్ళతో. అర్థమవుతుందా అండి? దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చినప్పుడు నేను అది మరలా ఆయనకు తిరిగి ఈయన అవసరంలే, ఆయన నాకు మంచి ఈవుల్ని ఇస్తాడు, కావలసినన్ని ఈవుల్ని ఇస్తాడు దేవుడు నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని అడిగి తీసుకున్నాను అనుకో, ఒక 10,000 అన్నా అని తీసుకున్నాను అనుకో, మళ్ళీ ఇవ్వాలి వడ్డీ లేకుండా కూడా. అవునా కాదండి? అదే దేవుడిస్తే దానికి వడ్డీ అవసరం లేదు, తిరిగి ఇవ్వాల్సిన అవసరము అంతకన్నా లేదు. అందుకే నేను ఎక్కువ మనుషులతో తీసుకునే దానికంటే ప్రార్థనలో పోరాడి ఆయనతో తీసుకోవడానికి నేను ఎక్కువ ఇష్టపడతాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరితో తీసుకోవడానికి? ఆయనతో తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే మనం తీసుకునే దానికంటే ఆయన ఇవ్వడమే ఉత్తమమైంది. అందుకే ఆయన ద్వారా పొందుకోవాలి. సేవలోనికి వచ్చాము, ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నాము. 1 సంవత్సరం తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్ళాను. ఇదిగో వీడికి 5 నెలలు ఉంటాయి, 5 నెలలు ఉంటాయి వీడికి. ఏంజెల్కు ఒక 3 సంవత్సరాలు లోపు వయసు. ఆ క్యాంపస్లో పిల్లలంతా తిరుగుతూ ఉంటారు. పొద్దున్నే మేరక్క గారు అక్కడ కూర్చొని ఆ పిల్లలందరినీ పిలిచి చాక్లెట్లు అంటే చాక్లెట్లు, బిస్కెట్లు, ఈ ఇంట్లో ఆ రూమ్లో ఏముంటే అవి తీసుకొని వచ్చి పిల్లలకి అందరికీ ఇస్తుంది. అక్కడ పెడుతుంది, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలి. ఒకరోజు బఠానీల డబ్బా పెట్టింది అక్కడ. ఏం పెట్టింది? బఠానీల డబ్బా.
పిల్లలందరినీ తీసుకొని రానింది. ఒక్కొక్కరు పిరికిటి నిండా పట్టుకొని తీసుకెళ్ళారు. ఏంజల్ మాత్రం తీసుకులా, నిలబడుకుని అట్లాగనే చూస్తుంది. ఈ గౌన్కు 2 బొందెలు ఉంటాయిగా, అవి కొరుక్కుంటూ. మేరక్క తీసుకోయా. నేను అట్లా వెళ్తుంటే నన్ను పిలిచింది. యో చూడు బ్రదరు ఆదాము, నీ కూతురు తీసుకోమంటే తీసుకోవట్లేదు, చూడు తీసుకోమని చెప్పు అంటే నేను తీసుకో అన్నా. అవి కొరుక్కుంటూ ఇటు చూస్తుంది తప్ప తీసుకోవట్లేదు. ఇట్లయితే అయ్యేది కాదు, ప్రార్థనకు టైం అవుతుంది రా అని అక్కడ డబ్బాలో చేయి పెడితే అప్పుడు ఇటు వచ్చింది. అప్పుడు అక్క అంటది, చూసావా నీ కూతురికి ఎంత తెలివో, తను తీసుకుంటే చిన్న చేతులు కొన్నే వస్తాయి, నేను పెడితే ఎక్కువ వస్తాయని ఒడిపడుతుంది. చూడేది మనం తీసుకుంటే అన్నీ వస్తాయి, అదే పెడితే ఒడి నిండిపోద్ది. అందుకే దేవుడు మనకి ఇయ్యాలంటే మనం మోకాళ్ళ మీద పడి పోరాడాలి, ప్రయాసపడాలి. అప్పుడే దేవుడు కావలసినంత సమృద్ధిని మనకు నిండుగా మెండుగా దయచేస్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వాక్యం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఇక్కడ నేను చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ప్రతి ఈవి, ప్రతి కానుక, సంపూర్ణమైన ప్రతి వరము, సంపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వస్తుంది. వరాల గురించి కూడా ఇంతకుముందు చెప్పాను, మరలా ఒక్కసారి మరో కోణంలో జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ప్రతి కానుక, ప్రతి వరము, ప్రతి ఈవి, ప్రతి వరము, శ్రేష్టమైన ఈవి, సంపూర్ణమైన వరం, ప్రతిదీ పరలోకమందున్నటువంటి జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు రాబోతూ ఉన్నాయి. మరలా ఒక్కసారి మూలవాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించును. భూ సంబంధమైన ఆశీర్వాదం కోసం, భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కోసం మనం ప్రయాసపడుతున్నాం, పరుగులు తీస్తున్నాం. మరి పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతున్నామా? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలలో మొదటిది పరలోకమందున్న జ్యేష్ఠుల సంఘం. పరలోకములో మన స్వాస్థ్యం ఉంది, మన ఆస్తి అక్కడ ఉంది. పరలోకములో నుండి మనం పొందుకొనవలసిన పరలోక సంబంధమైన ఆశీర్వాదం రెండవది బాప్తిస్మం. ఇంకా ఒకవేళ నువ్వు బాప్తిస్మం తీసుకోకపోతే ఈ ఆశీర్వాదాన్ని నువ్వు ఖచ్చితంగా పొందుకోవాలి. మూడవది పరిశుద్ధాత్మ నింపుదల, పరలోకములో నుండి పంపబడిన పరిశుద్ధాత్ముడు. నాలుగవది ఏం చెప్పాను? మర్మములు బయలుపరచబడుట, మర్మములను తెలుసుకొనుట. ఇది పరలోకమందున్న తండ్రి ద్వారానే, పరలోకమందున్నటువంటి తండ్రి ద్వారానే మనకు తెలియపరచబడతాయి. ఐదవది ఈవి వరము, ఈవి వరము. అక్కడే చక్కగా రాస్తుంది, పిల్లోడు వచ్చి డాడీ నాకు రొట్టె కావాలి అంటే రాయినిస్తారా? ఎవరు? డాడీ నాకు గుడ్డు కావాలంటే తేలినిస్తారా? ఎవరు? డాడీ నాకు చేప కావాలంటే పామునిస్తారా? చెప్పరేంటండి? ఏమిస్తాం? చెడ్డవాళ్ళమైన మనమే మంచివిస్తే పరలోకమందున్నటువంటి తండ్రి ఇంకెంత మంచి ఇస్తాడు. ఎంతమంది పరలోక సంబంధమైన విషయాలలో ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నారో వాళ్ళందరూ కాస్త మోకరించండి.
ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించిన ప్రతి ఒక్కరూ నోరు తెరచి నోరారా కృప కలిగినటువంటి దేవుని సన్నిధిలో అందరము ప్రార్థనాపూర్వకంగా సాగిపోదాం.